నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. నిన్న జరిగిన మోదీ సభలో స్లీపర్ సెల్స్ ఉన్నారా అంటే ఆ సభని ఫెయిల్ చేయాలని చెప్పేసి ట్రై చేశారా? అయితే ఇదంతటి కూడా మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగిందా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తుంటే నిన్న జరిగిన మోదీ గారి సభలో స్లీపర్ సెల్స్ ఆ సభని ఎట్లయినా ఫెయిల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ట్రై చేశారు. అంటే దీనికి బీజం ఇక్కడ నుంచి అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళి అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఉన్నాయంటారా లేవంటారా? ఖచ్చితంగా అయితే వాళ్ళ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు కాబట్టి అది చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు కూటమితో కలిపిన ఫస్ట్ మీటింగ్ అనమాట, ఫస్ట్ సభ ఇది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సో అది చూసే అది వాళ్ళకి తెలుసు సక్సెస్ అవుతుంది, గ్రాండ్ సక్సెస్ అవుతుంది, పార్టీకి మంచి మైలేజ్ వస్తాయని. కానీ ఇవన్నీ తెలుసు, ప్రజల్లో కూడా బాగా స్వచ్ఛ చూపోతుంది, ఇవన్నీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఎలాగైనా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళని పంపి సో ఏదైనా విచ్ఛిన్నం చేయడానికి అవకాశం ఉందా అని కొంతమందిని వాళ్ళు పంపటం కూడా జరిగింది. అలాంటిది జరిగినా కూడా ఎక్కడ ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వలేదు, ఎక్కడ ఏమీ డిస్టర్బ్ కాకుండా వచ్చిన పబ్లిక్కే కానివ్వండి, వచ్చిన కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం సపోర్టర్సే కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎవరి కార్యకర్తలైనా కానివ్వండి, అందరూ వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు పాల్గొని హ్యాపీగానే వెళ్ళారు. ఎక్కడ ఒక దుర్ఘటన కూడా జరగలేదు, గాడ్ గ్రేస్. అట్లా ఉన్నా కూడా అంత సక్సెస్ అయ్యటం కూడా జగన్మోహన్ రెడ్డికి జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి హానెస్ట్గా వాళ్ళకి స్వచ్ఛందంగా ఏదో మన ఇంట్లో పెళ్ళి, మన ఇంట్లో ఫంక్షన్ అన్నట్టు స్వచ్ఛందంగా వాళ్ళు వస్తారే కానీ ఎవరు ఇక్కడ హైర్ చేసి తీసుకురావటము, బస్సులు వేసి తరలించాలన్నదో అట్లాంటి అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా తెలుగుదేశానికి కరడి కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు ఆ రకంగానే ఉంటారు. వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటివన్నీ ఎలాంటివన్నా విచ్ఛిన్నం చేయాలని చూసినా ఇలాంటి వాళ్ళు అది జరగకుండా వాళ్ళే అడ్డుకుంటారు, వాళ్ళే కాపాడుకుంటారు. పార్టీకి నాయకులు ఉన్నా ఉండకపోయినా కార్యకర్తలు ఏ పార్టీలో ఉండరు, కానీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక లాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళని పంపినా ఏం చేసినా ఆ పార్టీలో ఏదో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చూసినా ఆ సభలో కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని. ఎందుకంటే మోదీ గారు వచ్చే దాంట్లో సభని డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే సో వీళ్ళు సరైన అవకాశాలని దుర్వినియోగం చేశారు. ఎట్లాగనంటే అక్కడ స్టేజ్ చేసిన ప్లేస్ కానీ సరిలేదనో, సో అక్కడ సెక్యూరిటీ సరిలేదనో, వీళ్ళు తీసుకున్న విధానాల చర్యలు సరిలేదనో, వీళ్ళు ప్రాపర్ వేలో అంత జనం వస్తారని తెలిసి కూడా వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోలేదనో, ఇలాంటివి మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళని తెలుగుదేశం క్యాడర్ని కానివ్వండి, జనసేన కానివ్వండి, వీళ్ళందరినీ బ్లేమ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ లేకుండా సక్సెస్ఫుల్ చేయటం, మోదీ గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవటం, ఏంటంటే ఇంత జనాలు కూడా రావటం అనేది చాలా ఆయనకి, అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది కూడా ఆయన అనటం, ఇవన్నీ కూడా మనం చూసాం. సో స్వచ్ఛందంగా రావటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. గ్రాండ్ సక్సెస్ అవ్వటం కూడా జీర్ణించుకోలేని విషయం జగన్మోహన్ రెడ్డికి. అంటే మేడం ఇక్కడ ఏంటంటే ఆ సభలో మైక్స్ కానీ సెక్యూరిటీ పరంగా కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారు. అందుకే మోదీ గారు దీని మీద ఒక విచారణ జరిపిస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే అంత ప్రధానమంత్రి వచ్చిన ఒక సభలో మైకులు పనిచేయకపోవడం, సెక్యూరిటీ కూడా సరిగా లేకపోవడం అనేది అది కరెక్ట్ అంటారా? మరి అది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేసే పనే కదా. సో ఈరోజు కొత్తగా మోడీ గారు వచ్చారనేది ఏమైనా భయపడతాడు అనుకుంటే, ఎప్పుడు ఇదేంటి కుక్కతో ఒక వంకర అని అంటారు కదా, అది ఎప్పుడు వంకరగానే ఉంటుంది ఎంతసేపు ఇచ్చేసిన. అదే జగన్మోహన్ రెడ్డి బుద్ధి కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం అది. ఇప్పుడు ఒక రాష్ట్రం ఆ ప్రధాని వస్తున్నాడు అని అంటే ఉండాల్సిన ప్రోటోకాల్ కానీ, తీసుకోవాల్సిన ఇది కానీ, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అవి పాటించాలి, అలాంటివి చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా. ఒక సెక్యూరిటీ పరంగా నువ్వు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్కే కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఎలాంటి ఇది లేకుండా పోలీసులను కూడా, అంటే పోలీసులు కూడా ఇంకా కూడా ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి సీఎం ఇంకో 5 ఏళ్ళకు కూడా ఉంటాడన్నట్టు వాళ్ళు కూడా అసలు సరిగా పనిచేయకపోవటమే కానివ్వండి. ఇంకా ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతి వాళ్ళు కూడా ఆయన ఫేవరిజం, ఆయనతో లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా
సో సేమ్ అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నారు. సో ఇది ఎలా ఉంటుంది, రేపొద్దున ప్రధాని మోడీ గారు లాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? సో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రేపు దీనిలో ఎవరెవరు బాధ్యులు ఉన్నారు అనేది అంటే కంపల్సరీ అదే. కేంద్రం తీసుకునే నిర్ణయం అయితే తీసుకుంటది కదా. అంటే ఆల్రెడీ పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ మీద కూడా అంటే మాట్లాడాలి అని చెప్పేసి అన్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదంటే అంటే నిన్న జరిగిన ఏదైతే సభ ఉందో ఇది ఫస్ట్ సభ ఆంధ్రప్రదేశ్కి, అంటే వాళ్ళు కూటమి పెట్టుకున్నాక పెట్టిన సభ. సో ఇక్కడే ఫస్ట్ మీటింగ్లోనే ఇట్లాంటివన్నీ జరిగాయి అంటే ఇంకా రాబోయే ముందు రోజులలో ఎలా ఉండబోతుంది? అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చేపిస్తున్న పనులే అంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనం లోకేష్ గారి పాదయాత్రలో చూసాం. సో మైక్ రానివ్వకుండా, వెహికల్ పెట్టుకోవటానికి పర్మిషన్ లేకుండా, నిలబడి మాట్లాడేదానికి అట్లీస్ట్ స్టూల్ వేసుకుంటే స్టూల్ కూడా తీసేసే, పోలీసులు తీసేసే పొజిషన్లో కూడా మైక్ కూడా ఇవ్వకుండా అంత గట్టిగా అరిచి మాట్లాడి అట్లా పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం ఉన్నప్పుడు అది లోకేష్ గారిని అలాగే చేశారు. మోదీ గారైనా ఆయనకి డిఫరెన్స్ కూడా తెలియట్లేదు. ఆయన రాష్ట్రానికి సంబంధించిన లీడర్ లోకేష్ గారు. సో మోదీ గారు ప్రధాని, ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్న వ్యక్తిని సో ట్రీట్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ పెద్ద స్టేజ్ మీద మైక్ రానికుండా చేశాడు, అక్కడ చిన్న పాదయాత్రలలో అంతా సేమ్ అదే పోయిదే. అంటే ఆయనకి డిఫరెన్స్ కూడా తెలియదు. ఎవరినైనా సరే ఒకటే ఇది, నేను చేసేది చేస్తాను, ఎవరైనా ఒకటే అన్న ద్వారంలో వెళ్తున్నాడే కానీ ఆయన ఖచ్చితంగా కూడా ఇది చేసే ఉంటాడు, చేయించే ఉంటాడు అనేది. అందుకే కదా ఇప్పుడు కేంద్ర బలగాలు కానీ ఏపీలో దిగటమే కానివ్వండి, సో రేపు పొద్దున ఇవి ఇన్వెస్టిగేషనే కానివ్వండి, ఎందుకు ఇలా జరిగింది అనేది ఇన్వెస్టిగేషనే కానీ మొత్తం అది కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు మనకు తెలుస్తుంది కదా, తేటతెల్లం అయిపోతుంది ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, ఏంటి అనేది. ఇప్పుడు కలెక్టర్స్ హస్తం ఉందనేది బయట వస్తుంది. రేపు పొద్దున అది కూడా ఎవరు ఏంటి క్లియర్గా తెలిసిపోతుంది, ఎందుకు చేశారు అనేది, ఎవరు చేయించారు అనేది కూడా తెలుస్తుంది. డెఫినెట్గా ఏదైనా కూడా ఇప్పుడు అన్నీ బయట వచ్చే రోజులు దగ్గరకు వచ్చాయి. అంటే వాళ్ళు చేసిన స్కామ్లే కానివ్వండి, ఇట్లాంటి అవినీతి పనులే కానివ్వండి, వాళ్ళు చేసిన హత్యలే కానివ్వండి, ఏదైనా కూడా ఇక అన్నీ బయట వచ్చే టైం దగ్గరకు వచ్చింది. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు కూడా అన్ని వీళ్ళు చూస్తే జగన్మోహన్ రెడ్డి వైపే చూపెడుతున్నాయి. సో మరి నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏందంటారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అనేది, ఇప్పుడేమో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత ఇంకో 3 నెలలు ఇదే కొనసాగుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ 4వ దశలో పెట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో. అప్పటి వరకు అని అనేటప్పటికి ఆయన స్కీములు ఇవ్వలేక, ఇప్పుడు పెట్టిన స్కీములకి ఫండ్స్ రేజ్ చేసుకోలేక, ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేక, ఇవన్నీ కూడా ఆయన ఇది పడాల్సి వస్తుంది, కష్టాలు పడాల్సి. ఎందుకంటే జీతాలు ఇవ్వటానికి అప్పులు చేయాలి, ఎక్కడ అభివృద్ధి అనేది లేదు. అభివృద్ధి చేసుంటే ఏమైనా ఫండ్స్ వచ్చేవి. సో ఫండ్స్ రావడానికి అవకాశమే లేదు. ఆంధ్రాకి ఎప్పుడు అప్పులు తీసి మెయింటైన్ చేస్తున్నాడే కానీ ఎక్కడ మిగులులో కూడా లేదు కాబట్టి, ఎక్కడ రూపాయి వచ్చే ఇన్కమ్లు కూడా ఆయన ఎక్కడ సృష్టించలేదు కాబట్టి, ఇప్పుడు ఈ 3 నెలలు ఆయన ఎలా పరిపాలిస్తాడు, ఏం చేస్తాడు, ఈ స్కీమ్లు ఏం చేస్తాడు, ఇవి ఇవ్వగలుగుతాడా లేదా, ఇవన్నీ కూడా అందరు ప్రజలకే కూడా తెలుస్తుంది. సో ఆయనకి కూడా ఇప్పుడు ఈ టెన్షన్ కూడా ఉంటుంది. ఈ మధ్యలో ఈ మెయిన్ టైంలో ఇది 3 నెలలు ఈ టెన్షన్ అయితే ఆయనకు ఉంటుంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.